సమావేశంలో ఏం జరిగింది? రసాబస గల కారణం ఏంటి? ఈరోజు మేమందరం ముందు చెప్పినట్టు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా మా సమస్యలు డివిజన్ సమస్యలు అన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది. దాని గురించే డిస్కషన్ పెడదామన్న ఇంటెన్షన్తోనే రావడం జరిగింది. కాకపోతే కౌన్సిల్లో మాకు ఎటువంటి వాయిస్ ఇవ్వకపోవడం, మేము ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా వాయిస్ ఇవ్వకపోవడం, దాన్ని బట్టి మేము పోడియం వరకు పోవాల్సి వచ్చింది. పోడియం వరకు పోయినా కూడా అసలు మా గురించి పట్టించుకుంటలేరు, మేము చెప్పేది వింటలేరు. మెయిన్గా ఏంటంటే ముందు పెట్టిన శాంక్షన్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయిన శాంక్షన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసిండ్రు. సో దాంతోనే మాకు చాలా ఇబ్బంది అవుతుంది డివిజన్స్లో అని మేము చెప్పుకుంటున్నా కూడా మా సమస్యలకు ఎటువంటి పరిష్కారం దొరకకపోవడంతో మేము అట్లా చేయాల్సి వచ్చింది. మెయిన్గా ఏంటంటే మేము ఒకటి అడగడం జరిగింది. మా పార్టీ బీఫామ్ మీద గెలిచి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ అక్కడ పోవడం జరిగింది. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అంతే తప్ప మేము మా సమస్యల గురించే మాట్లాడినాం స్టార్టింగ్ నుండి కూడా. అంతే. కౌన్సిల్ అంటే అన్ని కార్పొరేటర్స్కి, అన్ని పార్టీ కార్పొరేటర్స్కి కూడా ఈక్వల్గా ఛాన్సెస్ ఇచ్చి వాళ్ళు మేము ప్రాబ్లమ్స్ చెప్తే అధికారుల నుండి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇప్పించాలి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పీ అధికారులు వచ్చినారు, అయితే వాళ్ళు లాస్ట్ టైం వాకౌట్ చేసి వెళ్ళిపోయిండ్రు మా మొహం మీదనే. అట్లాంటి అధికారులతోనే మళ్ళీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని ఈరోజు పిలిపించిండ్రు అన్న దాని గురించి యాక్చువల్గా గొడవ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ.